హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ క్యాబేజ్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, చికెన్ మసాలా, గరం మసాలా, లెమన్, కొరియాండర్, జింజర్ గార్లిక్, చిల్లీ పౌడర్, ఇక్కడ సోయా సాస్ తీసుకున్నానండి. అలానే పెప్పర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ గుడ్డుని తీసుకున్నాను. ఇలా రైస్ చేసి విడివిడిగా ముందే చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసేదని చూపిస్తున్నాను. చూడండి, ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఎగ్ని వేసుకోవాలండి. మనము ఎగ్ని ఇలా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇలా ఎగ్ని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ టైంలో పెప్పరు, సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఎగ్ని పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా అయినాక తీసేయాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని, మీకు ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఇప్పుడు మేము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికము అవన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ యాడ్ చేసుకున్నాక లైట్గా 2 మినిట్ బేకింగ్ చేసుకుంటే చాలండి. ఈ ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ బాగుండదండి. చూడండి, ఇలా ఒక 2 మినిట్ చాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇందాక మేము ఎగ్కి కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోండి. చాలండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ ఇలా విడివిడిగా ఉంటే చాలా బాగుంటుందండి. ముద్దగా ఉండొద్దు. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్, కొద్దిగా ఇది కూడా యాడ్ చేసుకోండి, పెప్పర్ పౌడర్. ఇప్పుడు సోయా సాస్, లెమన్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఎగ్ని యాడ్ చేయలేదు కదా, ఎగ్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక మిక్స్ ఇస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే అండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ని యాడ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే అయిపోతుందండి.
చూడొచ్చు మీరే ఎంత బాగా వచ్చిందో. చూడండి. ఇప్పుడు సర్వింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా చేస్తే పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. నాకు సబ్స్క్రైబ్ ఎక్కువ రావటం లేదండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.